తెలంగాణలో అది ఉంది. దానికి తోడు రేవంత్ రెడ్డి వచ్చేసి నాయకత్వంలోకి యాడ్ అయింది. కాబట్టి రెండు ఉన్నాడు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడము అడ్వాంటేజ్ అయింది. తెలంగాణ వరకు మాకు నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో అక్కడ లాభం జరిగింది. రెండవది వచ్చేసి రేవంత్ రెడ్డి నాయకత్వము ఎఫెక్టివ్ గా ప్రచారం చేయడము. ఈవెన్ అంత ఎఫెక్టివ్ గా చేసినప్పటికీ కామారెడ్డిలో మరి ఇద్దరు కేసీఆర్ ఓడిపోయినాడు, రేవంత్ రెడ్డి ఓడిపోయినాడు. కామారెడ్డిలో వెంకటరమణ గెలిచాడు. ఒకసారి ఇక్కడ ఇప్పుడు ఈ హైదరాబాద్ విజయాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ వైపు ఈ వైబ్రేషన్స్ ఏమైనా వస్తాయండి? అంటే ఇవన్నీ కొంచెం కొంచెం ఉంటాయి. మనము పూర్తిగా ఇక్కడ దాన్ని ఉపయోగించుకునే స్థాయి ఉండాలి ఇక్కడ. అటు కర్ణాటక ఎఫెక్ట్ కానీ తెలంగాణ పక్కపక్కే కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ఆడ అయినప్పటికీ మేము గెలిచినట్టుగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు బీహార్ లో పోతే కాంగ్రెస్ మేము పోయినట్టుగానే భావిస్తాం. ఏంటి సార్ మరి బీహార్ లో మరి అంత దారుణమైన ఓటమి ఏంటి? తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం బీహార్ ఎపిసోడ్ గురించి చెప్తారు. ఎందుకు అంత దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది కాంగ్రెస్ బీహార్ లో? బీహార్ కు సంబంధించి ఒకటి కాంగ్రెస్ ఇది మహాగఠబంధన్ సంబంధించి మెయిన్ గా కుల సమీకరణలో యాదవ్ ముస్లిం కాంబినేషన్ మీద డిపెండ్ అయ్యారు. ఓకే, అంటే అందరూ 10% యాదవ్ వేస్తారు, మెజారిటీ యాదవ్ ముస్లిం కాంబినేషన్ ఏ పక్క నమ్ముకున్నారు. ఆ పక్క అగ్రవర్ణాలు, ఎస్టీ, ఎస్టీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈ పక్క ఇండియా కూటమి. అంటే జనరల్ గా అన్ని 10% ఆ పక్క ఈ పక్క ఉంటాయని కాదు. దీంట్లో మహాగఠబంధన్ సంబంధించి ఏమైందంటే మైనారిటీ యాదవ్ లో మైనారిటీ ఓట్లలో ఎంఐఎం వచ్చేసి బాగా డెంటేది. ఎంఐఎం వచ్చేసి వాళ్ళ కొన్ని సీట్లు కూడా వచ్చేట్టుగా ఉంది. సీట్లు ఓట్లు ఈ యొక్క అదొకటి. రెండవది వచ్చేసి యాంటీ గవర్నమెంట్ ఓట్స్ ను జన స్వరాజ్ పార్టీ చీల్చింది. మైనారిటీ ఓటును ఈ పక్క ఉండే ఎంఐఎం చీల్చింది, యాంటీ గవర్నమెంట్ ఓటును జనస్వరాజ్ పార్టీ చీల్చింది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి డిబేట్. తర్వాత ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పేసి ఒక 10-12 చోట్ల అది ఓవరాల్ గా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఫ్రెండ్లీ కంటెస్ట్ అనేది సమన్వయం సక్రమంగా లేదు అనేది అది ఒక ఎఫెక్ట్ వచ్చింది. తర్వాత ఈ పక్క ఇది మహాగఠబంధన్కి వచ్చేసి మైనస్ పాయింట్ అయితే, ఈ పక్క పోల్ మేనేజ్మెంట్ అద్భుతంగా చేశారు. ఇది ఇండియా కూటమి పోల్ మేనేజ్మెంట్. రెండవది మహిళలు యూజువల్ గానే ఈ పక్కేమో తేజస్వి యాదవ్ కి వచ్చేసి కొంత యూత్ ఫాలోయింగ్. ఇక్కడ నితీష్ కుమార్ కు మహిళల్లో కొంత ఆ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు మంచి పేరు ఉంది. దానికి యాడ్ అయింది మహిళా రోజ్గార్ యోజన. బీహార్ లాంటి కొంత బీద రాష్ట్రంలో 10,000 ఎన్నికలకు ముందు అది కూడా ఎంతమందికి 1,25 లక్షల మందికి. యానో వచ్చేసి శాంపుల్ గా 10 మందికి 20 మందికి 30 మందికి కాకుండా నిజంగా వచ్చేసి 1,25 లక్షల మంది మహిళల కంటే ఆ కుటుంబాలు ఉంటాయి కదా, అది 10,000 వేయడం అనేది ముందుగానే మహిళల్లో కొంత ప్రో నితీష్ కుమార్ ఉంది. దానికి తోడు ఇది యాడ్ కావడము. తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ మహిళా ఓటింగ్ 72%, పురుషులది 63% అయితే మహిళలది 72%. ఓవరాల్ గా 67% అయితే మహిళలకు పురుషులకు మధ్య. అంటే మహిళా ఓటింగ్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఇది మహిళల విజయం. ఇది బీహార్కు సంబంధించి మహిళల విజయంగా చెప్పచ్చు. ఇంకోటి జంగిల్ రాజు ప్రచారము దాన్ని చాలా ఉధృతంగా తీసుకుపోయారు. అది పనిచేసి అనిపిస్తుంది. అది ఎప్పుడో 19 ఏళ్ల కిందకి. కానీ అంటే ప్రచారం అనేది ఎంత ఉధృతంగా ఉంటుంది, మార్కెటింగ్ చేసుకోవడం అనేది పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ మార్కెటింగ్ చేసుకోవడం అనేది జంగిల్ రాజు 19 ఏళ్లకు ముందు జరిగిన లాలూ ప్రసాద్ యాదవ్ దాన్ని ఎఫెక్టివ్ గా చేసి అటు అమిత్ షా కానీ అందరు కూడా మళ్ళా జంగిల్ రాజు వస్తుందని కానీ ప్రజల్లోకి ఎఫెక్టివ్ గా తీసుకొని పోగలిగారు. తర్వాత ఓవరాల్ గా కూటమిలో ఈ పక్క ఎన్డీఏ కూటమిలో సమన్వయము వాళ్ళ 5-6 పార్టీలు ఉన్నప్పటికీ సమన్వయము బాగా కనపడింది. కాబట్టి డెఫినెట్ గా మనము లెసన్స్ నేర్చుకోవాలి. ఈ పక్క ఏదో ఒకసారి మనము ఇది నిరంతర పోరాటం. రాజకీయాల్లో ఒకసారి ఓడిపోతానే బీజేపీ 2 సీట్ల నుండి 84లో 2 సీట్ల నుండి 3 సార్లు కంటిన్యూస్ గా అధికారం. మేమి కాంగ్రెస్ అంతకంటే ఏ పరిస్థితి కాదు.